దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదూ? మీ కొరకు మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ వ్యక్తిగతంగా కుటుంబంగా క్షేమాభివృద్ధి చెందాలని, దినదినము ప్రభువుకి సమీపంగా జీవించాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని ప్రార్థనాపూర్వకంగా ఈ సందేశాలు మీ వద్దకు తీసుకొస్తున్నాం. ప్రార్థనాపూర్వకంగా విందాం. ఈరోజు న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైనడని అతనితో అనెను. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారంటే, యెహోవా దూత గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడంటే, ఇశ్రాయేలీయులు మిద్యానీయుల చేత 7 సంవత్సరాలు అణిచివేయబడ్డారు. దేవుని దృష్టికి ఇశ్రాయేలీయులు దోషులుగా ఉండటం చేత దేవుడు మిద్యానీయులకు అప్పగించాడు. తద్వారా ఇశ్రాయేలీయులు చాలా అణిచివేయబడ్డారు, చాలా కృంగుదలకు గురయ్యారు. మిక్కిలి హీనదశకు వారు గురై మొర్రపెట్టినప్పుడు దేవుడు ఆ మొరను ఆలకించి దేవుడు గిద్యోనును ఏర్పాటు చేసుకుంటున్నాడు. అలా ఏర్పాటు చేసుకున్న సందర్భంలో గిద్యోన్ని దేవుడు బలపరిచి, దేవుడు బలపరిచిన తర్వాత దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. అసలు గిద్యోని యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, మిద్యానీయులకు భయపడిపోయి ఆ గానుగు చోటున ఉండి గోధుమలు దొలగొడుతుంటే దేవుని దూత వచ్చి పరాక్రమం గల బలాఢ్యుడా అంటున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. చాలాసార్లు మన బలహీనతల వైపు చూస్తూ, మన లోపాల వైపు చూస్తూ, వాటి వైపు చూస్తూ మనం కురిగిపోతుంటాం. కానీ మన బలపరిచే దేవుని వైపు చూస్తే, మన దేవుడు అంత గొప్పవాడో, ఆయన మీద ఆధారపడినట్లయితే, ఆయన మీద ఆనుకున్నట్లయితే మన జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలుని మిద్యానీయుల చేతుల నుండి విడిపించడానికి గిద్యోను దేవుని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అలా ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడినప్పుడు అంటున్నాడు కదా, ప్రభువా నా కుటుంబం ఏపాటిది ప్రభువా, మనష్య యొక్క గోత్రములో మా కుటుంబము ఏపాటిది ప్రభువా, మా గోత్రంలో మా కుటుంబంలో నేను చాలా కనిష్ఠుడిని ప్రభువా అని మాట్లాడుతున్నప్పుడు, అయినానేమి నేను నీకు తోడుగా ఉంటాను, నేను బలపరుస్తాను, మిద్యానీయుల చేతుల నుండి విడిపించడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాను అని చెప్పి దేవుడు గిద్యోన్ని బలపరిచినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ నీకు నేను తోడుగా ఉండి మిద్యానీయులందరినీ ఒకే వ్యక్తిని హతమార్చినట్లుగా మిద్యానీయులందరినీ నువ్వు సంహరిస్తావు, వారందరిపై నీకు జయం పొందుకుంటావు అని చెప్పి దేవుడు గొప్ప వాగ్దానాన్ని దయచేసినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. చాలాసార్లు మన జీవితాల్లో కూడా మన యొక్క బలహీనతల వైపు చూస్తూ, మన వైఫల్యాల వైపు చూస్తూ, మన అపజయాల వైపు చూస్తూ, మన నిరాశ నిస్పృహ వైపు చూస్తూ ఏమీ చేతకాని వాడిలాగా మనం మిగిలిపోతుంటాం. కానీ ఆ స్థితి నుంచి లేవనెత్తే దేవుడు, మన పరిస్థితిని మార్చే దేవుడు, అలాగే మనకు ఉన్నతమైనటువంటి అనుభవానికి నడిపించడానికి ఇష్టపడుతున్న దేవుడు, దేవుని వైపు మనం చూసినట్లయితే మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన వైపు చూడకుండా మన యొక్క లోపాల వైపు, మన బలహీనతల వైపు, మన సమస్యల వైపు చూస్తూ అక్కడే ఉండిపోతాం. మనం అలాగే కురిగిపోతుంటాం. కానీ మన బలపరిచే దేవుని వైపు, మనకు తోడుగుండే దేవుని వైపు, ఆ పరిస్థితి నుంచి లేవనెత్తే దేవుని వైపు మనం ఎప్పుడైతే చూస్తామో నూతన బలాన్ని, నూతన శక్తిని మనం పొందుకుంటాం. అయితే ఇదైనా నా దేవుని సన్నిధిలో మనకు సమర్పించుకుందాం. దేవుడు పరాక్రమం గల బలాఢ్యుడా,
నేను నీకు తోడుగా ఉంటానని ఆ రోజు గిద్యోనుతో మాట్లాడిన దేవుడే ఇదేనన్నా మీతో మాట్లాడుతున్నాడు. నీకు తోడుగా ఉండాలని, నిన్ను బలపరచాలని, నీ పరిస్థితిని మార్చాలని, ఏ అపజయాల వైపు, ఏ బలహీనత వైపు నువ్వు చూస్తున్నావో వాటి నుంచి నేను విడిపించి నేను బలపరచాలని, నీ పరిస్థితి అంతటిని మార్చి నీకు ఉన్నతమైనటువంటి అనుభవం కూడా నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇటు ఆత్మీయ జీవితంలో, అటు సెక్యులర్గా దేవుడు నిన్ను ఉన్నతమైన అనుభవాలు కూడా నడిపించాలని ఆశపడుతున్నాడు. అయితే దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుందామా? మన జీవితాన్ని పరిపూర్ణంగా అప్పగించుకుందాం. ఆయన మీద ఆధారపడదాం. ప్రభువా, నా బలహీనత వైపు చూడకుండా నన్ను బలపరిచి నీ వైపు చూస్తాను ప్రభు అని ప్రభువుతో మాట్లాడదాం. మన జీవితాన్ని పరిపూర్ణంగా అప్పగించుకుందాం. దేవుని యొక్క కార్యాలని, ఆయన శక్తి సామర్థ్యాలని మన ఎడల జరిగించడానికి ఆయన ఇష్టపడుతుండగా పరిపూర్ణంగా మన జీవితాన్ని అప్పగించుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించింది గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, ఇశ్రాయేలీలు మిద్యానీయుల చేత 7 సంవత్సరాలు ఎంతగానో అణచివేయబడిన పరిస్థితి మధ్య, ఎంతో భారమైనటువంటి కృంగుదల మధ్య వారు ఉంటున్నప్పుడు గిద్యోను బలపరిచినట్లుగా మేము చూస్తున్నాం ప్రభువా. గిద్యోను నాయకత్వంలో మిద్యానీయుల్ని విడిపించినట్లుగా మీ వాక్యాలను మేము చూస్తున్నాం ప్రభువా. పరాక్రమం గల బలాఢ్యుడా, నీకు నేను తోడుగా ఉన్నానని ఆనాడు గిద్యోనుతో మాట్లాడిన దేవుడు ఇదేనన్నా మాతో మాట్లాడుతున్నావు ప్రభువా. మా బలహీనత వైపు చూడకుండా మమ్మల్ని బలపరిచి నీ వైపు చూస్తూ మాకు ఎదురవుతున్న ప్రతి సమస్యను మేము అధిగమించడానికి, వాటిపై గొప్ప జయం పొందుకోవడానికి ఆనాడు గిద్యోను నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజల్ని జయమిచ్చినట్లుగానే ఇదిగో ప్రభువా, మా సమస్యలనే మిద్యానీయులు అనే సమస్యలు మా ముందు ఉన్నప్పుడు ప్రభువా, వాటన్నిటిపై మాకు జయమిచ్చి మీరు మహిమ పొందమని మీ నామానికే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీకు తోడుగా ఉండి మీకు ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి విడిపించి ఆనాడు మిద్యానీయులకు జయమిచ్చిన దేవుడు మీ జీవితంలో జయమిచ్చుట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించింది గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యూ.